ఎత్తివేయాలి అక్రమ లాకోడ్ వెంటనే, ఎత్తివేయాలి అక్రమ లాకోడ్ వెంటనే, 3000 మంది కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలి, 3000 మంది కార్మికులకు వెంటనే. సోదరులారా, అప్రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే ఇక్కడికి ఇచ్చేసిన వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దురాలోచనతో మిల్లు నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరింత లాభాలు గడించొచ్చనే ఉద్దేశంతో 18 నెలల కిందట అక్రమంగా లాకౌట్ వేసినటువంటి పరిస్థితులు. 15 నెలల కిందట సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి మిల్లును తెరిపిస్తాను, కార్మికులకు ఉపాధి కల్పిస్తానని ఆయన చెప్పినటువంటి మాట. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా క్రియారూపంలో ఎక్కడా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం సమావేశాల పేరుతో మొక్కుబడి కార్యక్రమాలు తప్ప మిల్లు తెరిపించాలనే ఆలోచన, యాజమాన్యం పైన కఠిన చర్య తీసుకోవాలనే ఆలోచన సైతం కూడా ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితులు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వానికి కళ్ళుంటే చూడాలా, చెవులుంటే వినాలా? యాజమాన్యం 2015 మే 13వ తారీఖున అక్రమంగా మిల్లు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి జూలై 4వ తారీఖున లాకౌట్ వేసినటువంటి పరిస్థితులు. అంటే మిల్లు లాకౌట్ వేయడానికి ముందే కనీసం కార్మికులతో కానీ ప్రభుత్వంతో కానీ చర్చించకుండా మిల్లుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లా. నేను చెవులుంటే విన ప్రభుత్వాన్ని కోరుతా. గడిచిన పద్ధతులతోనూ కడుపు నిండా తిండి తినక కుటుంబాల్లో అనారోగ్యానికి గురైతే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితులు. మరోపక్క చదువుకున్నటువంటి విద్యార్థుల్ని అర్ధంతరంగా చదువులు మాన్పించినటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కార్మికుల పక్షాన కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన సైతం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పోరాటాన్ని ఉధృతం చేయడానికి పరిరక్షణ సమితి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే ఇవాళ దీక్షను చేపట్టాం. భవిష్యత్తులో ఎప్పటి వరకు కూడా మిల్లు మేనేజ్మెంట్ పైన పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ నుంచి ప్రభుత్వం పైనే పోరాటం చేయబోతా ఉన్నాం. ప్రభుత్వంతో అమితుమి తేల్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రభుత్వం కూడా కార్మికుల పక్షాన ఉంటుందో మేనేజ్మెంట్ పక్షాన ఉంటుందో తేల్చుకోవాల్సిందిగా ఇవాళ ప్రభుత్వానికి కూడా సవాల్ విసురుతా ఉన్నాం.